టార్గెట్ కిల్లింగ్స్ 2023లో పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన మిస్టీరియస్ కిల్లింగ్స్ ఇవి. ఒకరి తర్వాత ఒకరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు హతమవ్వటం, అది కూడా ఒకే ప్యాటర్న్లో ఆ హత్యలు ఉండటం ప్రపంచం అటెన్షన్కు కారణమైంది. ఆ హత్యలకు ఇండియానే కారణమని ఆరోపించే ఛాన్స్ ఉన్నా పాకిస్తాన్ ఆ పని చేసే సాహసం చేయలేదు. అందుకు కారణం పాకిస్తాన్లో హత్యకు గురవుతోంది భారత్తో పాటు అంతర్జాతీయ వాంటెడ్ లిస్టులో ఉండే టెర్రరిస్టులు కావటమే. షాహిద్ లతీఫ్, మసూద్ అజర్ వరకు ఒక్కో టెర్రరిస్ట్ దారుణంగా ఎలిమినేట్ అవుతున్నా చూస్తూ ఉండిపోయిందే కానీ ఏ రోజు భారత్ పేరు ఎత్తే ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు హద్దు మీరి మన నిఘా సంస్థ రాను టార్గెట్ చేసింది. పాక్లో 2 ఉగ్రవాదుల ఎలిమినేషన్లో రా ఏజెంట్స్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేసింది. దీనికి ఇండియా ఇచ్చిన కిల్లర్ కౌంటర్ ఏంటో తెలుసా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ టార్గెట్ కిల్లింగ్ వెనుక రా హస్తం ఉందా? రా కి ఫండింగ్ के साथ करते हैं. ఆ ఇద్దరి విషయంలోనే భారత్పై ఆరోపణలు ఎందుకు? We have credible evidence of the links between Indian agents and the assassination of 2 Pakistani nationals on Pakistani soil. పాకిస్తాన్కు ఇండియా ఇచ్చిన కిల్లర్ కౌంటర్ ఏంటి? Victims of terrorism do not sit together with perpetrators of terrorism to discuss terrorism. ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు, ఒక 2 వీలర్, ఒక తుపాకీ, కొన్ని తోటాలు. హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోతారు. అంత క్షణంలోనే జరిగిపోతుంది. అలా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడటం కూడా ఇంపాసిబుల్. ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి క్లూ ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్లో అంతమంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు దారుణాతి దారుణంగా మరణించారు. మిగిలి ఉన్న టెర్రరిస్టులు కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో అన్న అనుమానంతో క్షణక్షణం ప్రాణభయంతో బతుకుతున్నారు. ఆఖరికి ఆ దేశ జైల్లో ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదుల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. సాధారణంగా ఏ దేశంలో ఇలాంటి టార్గెట్ కిల్లింగ్స్ జరిగినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ పాకిస్తాన్లో కావడం, అది హత్యకు గురవుతోంది టెర్రరిస్టులు కావడంతో అంతర్జాతీయ సమాజం కూడా అంతగా పట్టించుకోలేదు. పోతే పోయారు, ప్రపంచానికి పట్టిన పీడ పోయిందని సంబరాలు చేసుకున్నారు కూడా. పాకిస్తాన్ సైతం టెర్రరిస్టుల వరుస హత్యలపై నోరు మెదపలేకపోయింది. కానీ ఆ దేశం అనుమానాలన్నీ మన నిఘా సంస్థ రాపైనే. We have credible evidence of the links between Indian agents and the assassination of 2 Pakistani nationals on Pakistani soil. These are killings for hire cases involving a sophisticated international setup spread over multiple jurisdictions. Indian agents use technology and safe havens on foreign soil to commit assassinations in Pakistan. They recruited, financed, and supported criminals, terrorists, and unsuspecting civilians to play defined roles in these assassinations. 141 కోట్ల మంది ప్రజలు రిపబ్లిక్ డే సంబరాల్లో ఉన్న వేళ భారత్పై పాకిస్తాన్ పేలిన ప్రలాపనలు ఇవే. పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ 2 భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనందులకు పాకిస్తాన్ గడ్డపై 2 పాకిస్తానీల హత్యల్లో ప్రమేయం ఉందని ఆరోపించారు. షాహిద్ లతీఫ్ అనే వ్యక్తిని కనిపెట్టి హత్య చేసేందుకు యోగేష్ మహమ్మద్ ఉమైర్ అనే వ్యక్తిని నియమించుకున్నాడని, స్థానిక నేరస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్టు ఆరోపించారు. ఈ హత్యాయత్నం చాలాసార్లు విఫలమైన తర్వాత ఉమైర్ స్వయంగా హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడని, అతను 5 మంది టార్గెట్ కిల్లర్లతో కలిసి టీం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 11న షాహిద్ లతీఫ్ ని 2వ ప్రయత్నంలో హత్య చేసినట్టు ఆరోపించారు. ప్రస్తుతం లతీఫ్ హత్యలో ప్రమేయం ఉన్న ఉమైర్ అలాగే ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టు, వీరికి యోగేష్ కుమార్ అనే ఇండియన్ ఏజెంట్ మార్గనిర్దేశం చేసినట్లు విచారణలో తేలిందనేది పాక్ విదేశాంగ కార్యదర్శి ప్రకటన సారాంశం. మరి పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ప్రకటించిన ఆ షాహిద్ లతీఫ్ ఎవరు? 2016 పఠాన్కోట్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన షాహిద్ లతీఫ్ పఠాన్కోట్ దాడికి మాస్టర్ మైండ్ గా వ్యవహరించాడు. అడవిలో నక్కి చీకట్లో సైనిక దుస్తుల్లో వచ్చిన 4 టెర్రరిస్టులు వైమానిక స్థావరంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా భారత భద్రతా సిబ్బంది వారిని ఎదుర్కొన్నారు. ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. 5 గంటల పాటు హోరాహోరీగా సాగిన ఎదురు కాల్పుల్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో 7 సైనికులు వీరమరణం పొందారు. ఉగ్రవాదుల వద్ద పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ గ్రెనేడ్ లాంచర్ మిషన్, 50 52mm మోర్టార్లు, AK-47 తుపాకులు, GPS మిషన్ వంటివి దొరికాయి. ఉగ్రవాదులు దేశంలోని వైమానిక
స్థావరంపై దాడికి పాల్పడటం అదే తొలిసారి. దీంతో లతీఫ్ ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా గుర్తించింది ఇండియా. కట్ చేస్తే పాకిస్తాన్ లో అందరు ఉగ్రవాదుల ఎలిమినేషన్ మాదిరిగానే లతీఫ్ టైం కూడా వచ్చింది. అక్కడి సియాల్కోట్ లో గుర్తు తెలియని దుండగులు లతీఫ్ ను కాల్చి చంపారు. ఇక పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పిన మరొక పేరు మహమ్మద్ రియాజ్. ఇతన్ని భారత ఏజెంట్ అశోక్ కుమార్ ఆనంద్ హత్య చేయించినట్లు సైరస్ ఖాజీ ఆరోపించాడు. గత ఏడాది సెప్టెంబర్ 8న మహమ్మద్ రియాజ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మహమ్మద్ అబ్దుల్లా అలీ అనే వ్యక్తిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఇతన్ని అశోక్ కుమార్ ఆనంద్, యోగేష్ కుమార్ రిక్రూట్ చేసుకున్నట్టు తేలిందనేది పాక్ ఆరోపణ. టెలిగ్రామ్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుని మధ్యవర్తుల ద్వారా హంతకులకు డబ్బులిచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ ఆరోపించారు. ఇతడు లష్కరే తోయిబాకు చెందిన భారతం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఆ మాటకొస్తే పాకిస్తాన్ లో ఇప్పటి వరకు 20 మందికి పైగా భారతం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఎలిమినేషన్ జరిగింది. అందులో చిన్న పెద్ద తేడా లేదు. దొరికిన వాడిని దొరికినట్టే ఒకే ప్యాటర్న్ లో ఆ హత్యలు కొనసాగాయి. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం కేవలం ఇద్దరి విషయంలోనే మన నిఘా సంస్థ రా ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపిస్తోంది. దీని వెనుక మర్మమేంటో తెలుసుకునే ముందు పాకిస్తాన్ కు భారత్ ఇచ్చిన కిల్లర్ కౌంటర్ ఏంటో తెలుసుకోవాలి. తమ దేశంలో టార్గెట్ కిల్లింగ్స్ కు ఇండియన్ సీక్రెట్ ఏజెంట్లే కారణమన్న పాకిస్తాన్ కు భారత్ నుంచి కూడా అంతే స్ట్రాంగ్ పంచి పడింది. పాకిస్తాన్ ఆరోపణలు భారత వ్యతిరేక ప్రచారాన్ని పెంపొందించడానికి చేసే ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ చాలా కాలంగా తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని, ఇండియాతో పాటుగా అనేక దేశాలు పాకిస్తాన్ ని బహిరంగంగా హెచ్చరించాయని గుర్తు చేసింది. పాక్ సొంత ఉగ్రవాదం హింస వల్లే అది నాశనం చేయబడుతోందని పలు దేశాలు హెచ్చరించాయని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్ ఏం విత్తుతోందో అదే పండుతోందని, తన దుశ్చర్యలకు ఇతరులను నిందించడం సమర్థనీయం పరిష్కారం కాదని మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మనం ఏమిస్తే అదే తిరిగొస్తుందన్నమాట మన విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం పలు సందర్భాల్లో పాకిస్తాన్ ఉద్దేశించి చెబుతూనే ఉన్నారు. పాక్ ప్రస్తుత ఆరోపణలకు అదే కౌంటర్ ఇచ్చింది విదేశాంగ శాఖ. Victims of terrorism do not sit together with perpetrators of terrorism to discuss terrorism. Victims of terrorism defend themselves, counter acts of terrorism, they call it out, they delegitimize it, and that is exactly what is happening. So, to come here and preach these hypocritical words as though we are on the same boat, I mean, they are committing acts of terrorism. And, I don't want to jump the gun on what happened today, but I think we're all feeling equally outraged. పాకిస్తాన్ కు ఇండియా కిల్లర్ కౌంటర్ ను కాస్త పక్కన పెడితే ఆ దేశంలో ఇంతమంది ఉగ్రవాదులు ఇంచుమించు ఒకే ప్యాటర్న్ లో హత్యకు గురైన నోరు విప్పని పాకిస్తాన్ ఇప్పుడే భారత్ ను నిందించడం వెనుక ఓ కారణం ఉంది. అది పక్కా రాజకీయ కోణం. వచ్చే నెల 8న పాకిస్తాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే కశ్మీర్ అంశాన్ని కెలకడమో లేదంటే ఇండియాను విమర్శించడమో ఒక్కటే ఆప్షన్. ఇటీవల రామ మందిర నిర్మాణాన్ని ఖండిస్తున్నామన్న కారు కూతలు కూడా అందులో భాగమే. కానీ ప్రస్తుత విమర్శలను ప్రపంచం సీరియస్ గా తీసుకోదు. అందుకు కారణం కూడా పాకిస్తాన్ వైఖరే. తమ దేశంలో ఇన్ని హత్యలు జరిగిన 2 మర్డర్స్ లో రా ఏజెంట్లు ఉన్నారని ఆరోపించడం ఒకటైతే, మరణించింది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కావడం మరొకటి. ఆ మాటకొస్తే పాక్ ప్రజలు కూడా ఎన్నికల వేళ తమ పాలకుల వైఖరి ఇంతే అని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ పౌరులు అనుభవిస్తున్న నరకం అంత ఇంత కాదు. కాబట్టి పాకిస్తాన్ పాలకులు ఎన్ని కుట్రలు చేసినా వారికి ఒరిగేదే ఉండదు. పైగా ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమే ఇండియా వెంట ఉన్న వేళ పాకిస్తాన్ ప్రయత్నాలు ఆ దేశాన్ని దహించేస్తాయి.